ప్రపంచ ఆర్థిక సదస్సులో బ్రాండ్ ఏపీకి ప్రమోషన్ లభించనుంది. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో ఇవాళ ప్రపంచ ఆర్థిక సదస్సు ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, మంత్రులు హాజరు కానున్నారు. సదస్సులో పాల్గొనేందుకు చంద్రబాబు బృందం దావోస్ పర్యటనకు వెళ్లింది. శుక్రవారం వరకు సీఎం బృందం పర్యటన కొనసాగనుంది. పర్యటనలో భాగంగా భారత రాయబారితో పాటు 10 మంది దిగ్గజ పారిశ్రామిక సంస్థల యాజమాన్యాలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. అలాగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో భాగంగా తెలుగు సంతతికి చెందిన పారిశ్రామికవేత్తలను కలుస్తారు. ఇక రెండో రోజు దావోస్ లో గ్రీన్ హైడ్రోజన్ పై జరిగే ప్రత్యేక సెషన్ లో చంద్రబాబు పాల్గొంటారు. కోకోకోలా, ఎల్జీ సహా ఇతర దిగ్గజ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు బృందంతో వరుస సమావేశాల్లో పాల్గొంటారు. యుఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తో భేటీ అవుతారు. ఎనర్జీ ట్రాన్సిషన్, ది బ్లూ ఎకనామీ అంశాలపై జరిగే సెషన్లలో సీఎం ప్రధానోపన్యాసం చేస్తారు. జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తారు. దావోస్ సదస్సులో భాగంగా మూడో రోజు పలువురు వ్యాపారవేత్తలు, వాణిజ్య సంస్థల యాజమాన్యాలు, ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమవుతారు. ఇక 4గో రోజు జ్యూరిచ్ చేరుకుని అక్కడి నుంచి భారత్ కు తిరుగు ప్రయాణమవుతారు. చంద్రబాబు వెంట మంత్రులు నారా లోకేష్, టీజీ భారత్ ఉన్నతాధికారులు ఉన్నారు. బ్రాండ్ ఏపీ నినాదంతో రాష్ట్రంలో ప్రత్యేకంగా అమలు చేస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలను దావోస్ సదస్సులో చంద్రబాబు బృందం పెట్టుబడిదారులకు వివరించనుంది. ఇక దావోస్ లో 4 రోజుల పాటు చంద్రబాబు, మంత్రుల బృందం పర్యటించనున్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, శంకరి, దావోస్ లో 4 రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సాగనుంది. దీనిలో బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేయడమే ప్రధాన ధ్యేయంగా జ్యూరిచ్ ఆయన వెళ్ళడం జరిగింది. ఇప్పటికే పారిశ్రామికవేత్తలతో భేటీ అవ్వడం, తర్వాత హయ్యట్ హోటల్లో తెలుగు పారిశ్రామికవేత్తలతో జరిగే మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో కూడా తొలి ఆయన పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గంలో జ్యూరిచ్ నుంచి దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆయన పాల్గొంటారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో బ్రాండ్ ఏపీని ప్రధానంగా ప్రమోట్ చేయబోతున్నారు. ముఖ్యమంత్రికి అటు అధికారులు కూడా ముఖ్యమంత్రితో పాటు అధికారులు కూడా వెళ్లిన నేపథ్యంలో ప్రతి పెవిలియన్ లో కూడా ఒక అధికారి ఏపీ గురించి వివరించే విధంగా మొత్తం షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. మరోవైపు మంత్రి నారా లోకేష్, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మంత్రుల బృందం, అదేవిధంగా అధికారుల బృందం ఏదైతే దావోస్ చేరుకుందో 4 రోజుల పాటు ప్రతిరోజు కూడా ఏపీకి సంబంధించి, ఏపీలో ఉన్న అవకాశాలకు సంబంధించి ఎక్కడికక్కడ పెవిలియన్ లో మాట్లాడడం, అదేవిధంగా పారిశ్రామికవేత్తలను కలవడం, వారితో చర్చించడం, ఏపీకి రావాల్సిందిగా కోరడం, ఏపీలో నూతనంగా తీసుకొచ్చినటువంటి పాలసీలు ఏవైతే ఉన్నాయో ఫ్రెండ్లీ పాలసీలు, వీటి గురించి పూర్తి స్థాయిలో వివరించడం వంటి అంశాల మీద ప్రధానంగా దృష్టి సారించున్నారు. ముఖ్యంగా జాబ్ ఫస్ట్ విధానంతో ఎవరు వచ్చినా గానీ ఏపీలో దారులు తెరుస్తామని కూడా ఆయన ఈ దీనిలో చెప్పబోతున్నారు. క్లీన్ ఎనర్జీ పాలసీ కావచ్చు, సెమీ కండక్టర్ పాలసీ కావచ్చు, డ్రోన్ పాలసీ కావచ్చు, డేటా సెంటర్ పాలసీ, స్పోర్ట్స్ పాలసీలు ఇప్పటికే ప్రకటించారు. అవి చాలా ఇన్నోవేటివ్ గా పాలసీలు ఉన్నాయి ఏపీకి సంబంధించి. కాబట్టి ఏపీకి వచ్చి పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేయబోతున్నారు. ఇప్పటికే ఆయన దావోస్ నిన్న అర్ధరాత్రి 1:30కే ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లడం జరిగింది. ఇక రెండో రోజు విషయానికి వస్తే కనుక ఇంపల్స్, కోకోకోలా, వెల్స్పన్, ఎల్జీ, కార్ల్స్బర్గ్, సిస్కో, వాల్మార్ట్, ఇంటర్నేషనల్ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ వంటి సంస్థల సీఈఓలతో, చైర్మన్లతో ఆయన భేటీ కాబోతున్నారు. ఇక 3వ రోజు విషయానికి వస్తే కనుక దాదాపు అక్కడ వచ్చే ప్రపంచ అగ్రశ్రేణి దిగ్గజాలందరితో కూడా భేటీ నిర్వహించడంతో పాటు 4 రోజుల దావోస్ పర్యటన అయితే విజయవంతం అవ్వాలనే అధికారులు కూడా నిన్న ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు ఆయనకు శుభాకాంక్షలు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఏపీని వరల్డ్ మ్యాప్ లో పెట్టేందుకు, ఏపీలో ఉన్న అవకాశాలను తెలియజేసేందుకు ఈ పర్యటన చేస్తున్నట్టుగా కూడా ముఖ్యమంత్రి వెళ్లేటప్పుడు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.